ఈరోజు మనం గుంటూరుపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి శ్రీకాంత్ గారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి, నా పేరు కందిమల శ్రీకాంత్. మాది గుంటూరుపల్లి విలేజ్. మా మండలం వచ్చి సంగం మండలం, జిల్లా వరంగల్, తెలంగాణ. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. రేపు 14వ తారీఖు ఓట్లు ఉన్నాయి. అందరూ మా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఓకే సార్, ఎలక్షన్ లో ఎందుకు నిలబడాలనుకుంటున్నారు? మా గ్రామ అభివృద్ధి కుంటుపడిందండి. టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏం లేదు. మొన్న భారీ వర్షాలకి మా జంగాళకాలం శ్రీవాడలో నీరు ఆగిపోయింది. ఇళ్లలోకి నీరు చేరింది. 10-15 మంది ఇళ్లలోకి రాత్రి ఉండలేని పరిస్థితి. సైడ్ డ్రైనేజీ కట్టకుండా వాటి నుంచి రోడ్లు పోసారు, మోరీ వేసి మొత్తం జామ్ అయిపోయింది. వాటర్ పోలేదు. పైనుంచి వచ్చే వరదని ఎక్స్పెక్ట్ చేయకుండా ఆగంగా వాళ్ళకి కమిషన్ల కోసం రోడ్లు పోసి మా విలేజ్ని అధ్వానంగా మా కాలనీని చేశారు. ఓకే సార్, మాజీ సర్పంచ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సర్పంచ్ గారు ఏదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళు అనుకున్న శక్తులు చేయలేదు. ఆయన ఇది కాంటాక్ట్లు చేయలేదు, వేరే వాళ్ళు చేశారు. ఆయన ఇప్పుడు మళ్ళా ఆయన పని ఆయన పశువుల మీద ఆయన సంపాదన ఆయన చేసుకున్నాడు. పాడి పరిశ్రమ చేసుకుని ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మాజీ సర్పంచ్ గారు. ఓకే సార్, ప్రజలు మీకు ఎందుకని ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కోసం వేయాలండి. ఆయన గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో అప్పులు చేసిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చుకుంటూ ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, ఒక్క ఇల్లు ఇవ్వలేదండి వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన వాటిల్లో. ఉచిత ఇల్లు ఇస్తున్నాం, 5 లక్షలకి బ్రహ్మాండంగా ఇల్లు అవుతుంది. బస్ సౌకర్యం ఇచ్చాము. డెవలప్మెంట్ చేసుకుంటూ జిఎస్టీ చేశారు, సన్న బియ్యం ఇచ్చాము, బోనస్ ఇస్తున్నాం రైతుకి. అందుకని మాకు కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు, ఆదరిస్తారని ప్రజలు నమ్ముతున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి పనులు అన్ని స్టార్ట్ చేసి ఆగిపోయాయి మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు? మా ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, హరితహారంలో భాగంగా మన స్కూల్ గ్రౌండ్ పంచుకున్న గ్రౌండ్ తీసి చెట్లు అన్నీ పెట్టి మన పల్ల ప్రకృతి వనం పెట్టి పెంచకుండా చెట్లు పెంచుతున్నారు, కానీ బయట బతకట్లేవు. వేరే ప్లేస్లో షిఫ్ట్ చేస్తే ఇది పిల్లలకి క్రీడా ప్రాంగణంగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్సర్సైజ్ మన వృద్ధులకి దూరం పోయే పని లేకుండా ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళంతా, మా ఊరి ప్రజలంతా అటు ఊరు లాస్ట్ నుంచి వెళ్ళి బోరుకుంట దాకా నడిచిపోతున్నారు. శంకర్ రోడ్డు సక్రమంగా లేదు. ఆ రోడ్డు మాకు కొత్త రోడ్డు వేయాలి. అది ఆ గవర్నమెంట్లో శాంక్షన్ చేశారు. రోడ్డు మొన్న ఉన్న డాంబర్ రోడ్డుని కదిలిచ్చి కంకర దిలేట్లు పెట్టి ఇప్పుడు రోడ్డు వేయకుండా వెళ్ళిపోయారు. అది కంప్లీట్ చేయాలి. వాటర్ ట్యాంక్ మాది పాత ట్యాంక్ని కలర్ వేసి అమౌంట్ తీసుకున్నారు. అది శ్రీరావస్లో ఉంది ట్యాంక్. గ్రంథాలయం లేదు. ఒక పశువుల, మా ఊళ్ళో పశు సంపద ఎక్కువ ఉంది. అసలు మాకు డాక్టర్ లేడు, వెటర్నరీ డాక్టర్. అదొకటి మేము మా గవర్నమెంట్ మన మీ సర్పంచ్కి ఇచ్చినా తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఇది మేము చేయాలనుకున్న పరిస్థితి వాళ్ళు ఆపేసింది. ఓకే సార్, మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారు సీనియర్ కాబట్టి చాలా అభివృద్ధి పదాల ముందుంటూ మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ డైరెక్ట్ పనిచేసి పెట్టుకుంటూ అందుబాటులో ఉంటున్నారు. డైరెక్ట్ మేమే పోయి సీఎం రిలీఫ్ ఫండ్లకి ఒక మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్, సర్పంచ్, వార్డు నెంబర్ తీసుకుపోయి ఇవ్వాల్సిన పని లేదు. ఏ ఒక్క సామాన్య కార్యకర్త అయినా లేకుంటే డైరెక్ట్ ప్రజలే వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ సార్ నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని డైరెక్ట్ పెట్టుకునే పరిస్థితి. సార్ ఉన్నా లేకున్నా డైరెక్ట్గా ఉన్న పిఏలకు ఇచ్చినా కానీ పనిచేసి పెడుతున్నారు. అదే కార్యకర్త పోవాలనే ఆలోచన లేదు. మా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మాకైతే డైరెక్ట్ ఫోన్లోనే ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తారు. ఒకవేళ లిఫ్ట్ చేయని పరిస్థితిలో మళ్ళీ కాల్ బ్యాక్ వస్తుంది. అంత అన్యోన్యంగా మాతో కలిసి ఉంటాడు మా ఎమ్మెల్యే గారు. సీనియర్ కాబట్టి చాలా స్పీడ్ ఉంటాడు కార్యకర్తలు. ఓకే సార్, మీ గ్రామంలో యూత్ ప్రెసెంట్ అంటే యూత్ కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మా యూత్ బాగా చదువుకొని క్రీడల్లో ముందు ఉండాలని, అందుకే మన స్కూల్ గ్రౌండ్ మాది 3 ఎకరాల గ్రౌండ్ అండి. స్కూల్ గ్రౌండ్ రన్నింగ్ ట్రాక్, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ చేసి మా పిల్లలు మా యూత్ ముందుండాలి అని, క్రీడల్లో కూడా ముందుండాలి, చదువులో ముందుండాలి, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని కోరుకుంటూ మా వాళ్ళకి అదే డిస్కస్ చేస్తుంటాం. మా పిల్లలంతా సాయంత్రం ఆడ కూర్చుంటారు, షటిల్ ఆడుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం సాయంత్రం ప్రతిరోజు షటిల్ ఆడతారు. అక్కడ మేము డిస్కస్ చేసేది అది మంచిది కాదండి, మంచిగా ఆడండి, మంచి వృద్ధిలోకి రండి. మనం గుంటూరుపల్లి సిటీకి దగ్గరగా ఉన్నాము, 5 కిలోమీటర్ల దగ్గర రేడియేషన్లో ఉంది. మనం ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని కోరుకుంటూ వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పాలనుకుంటున్నారు? ఫినిష్.
మా గుంటూరుపల్లి ప్రజలకి మా కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. అభివృద్ధి పదంలో మేము ముందుంటామని మా ఎమ్మెల్యే గారు తరఫున మేము కొట్లాడి తీసుకొస్తామని. మా ఎయిర్పోర్ట్, మా విలేజ్ లో ఎయిర్పోర్ట్ పోతుంది. అసలు ఎయిర్పోర్ట్ పోయే వాటికి మా ఎమ్మెల్యే గారు కొట్లాడి 1,20,00,000 రేట్ ఇప్పించాడు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే 60 లక్షలు 70 లక్షలు ఇద్దరు, అంతకన్నా ఎక్కువ ఇవ్వబోదు. వాళ్ళు భూమి కింద భూమి అన్నారు, పండని భూమి మాకు ఇస్తామన్నారు. అసలు మా ఎమ్మెల్యే గారు ఆ భూమి మీకెందుకు 1,20,00,000 అని రేటు ఫైనల్ చేయించి మాకు మంచి రేటు ఇప్పించాడు మా ఎమ్మెల్యే గారు. మాకు రోడ్డు కూడా మేము అడిగిన రోడ్డు కాకుండా అంత బడ్జెట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఇంకొంచెం డైవర్షన్ లో దగ్గరగా రోడ్డు వేస్తున్నాడు మాకు. మామూలు నుంచి ఒకటి గాడిపల్లి నుంచి నల్లగుంట, నకలపల్లి నుంచి ఒక రోడ్డు, ఇట్లా గుంటూరు మన కనపర్తి, గుంటూరుపల్లి, బోల్కుంట పోకుండా బోల్కుంట దగ్గర నుంచి మామూలుగా వెళ్తాము. రోడ్లు ఇస్తున్నాడు మా ఎమ్మెల్యే గారు, అన్ని విధాలు సహకరిస్తున్నాడు. సో మేము కూడా ఆశిస్తున్నాం సార్ మీరు గెలుస్తారని. సో ఇంకొకటి కంప్లీట్. థ్యాంక్ యూ అండి.